హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నాకు అదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి సంబంధించిన ఇష్యూ ఈ సంవత్సరం మొదలైంది అయితే కాదు. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయరే మొదలైంది. లాస్ట్ ఇయర్ జూలైలోనే దీనికి సంబంధించిన ఇష్యూ అయితే మొదలైంది. బట్ ఇప్పుడు ఫైనల్గా దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అంటే, ఎస్, అడల్ట్రేషన్ జరిగింది. అసలు నెయ్యే వాడలేదు అక్కడ. ఇప్పుడు నెయ్యి అంటే ఏంటి? ఇప్పుడు పాలకు సంబంధించిన పదార్థం, మిల్క్ అనేది ఉండాలి నెయ్యి కావాలంటే. బట్ కనీసంలో కనీసం కొంచెం కూడా పాలు అనేవి తీసుకోకుండానే నెయ్యి తీసుకొని వచ్చి ఇచ్చారు మనకి. అది ఎలా అంటే ఇంకా అది తెలుసుకోవాలి. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి కూడా. సో వాళ్ళు ఏం చేశారు ఏంటి, అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చెప్పింది, అండ్ చేసిన వాళ్ళు ఎవరు, అండ్ వాళ్ళు ఎన్ని అడ్డదారులు వాడారు, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది బయటకి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మాట్లాడుతున్నాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ ఇష్యూ మొత్తానికి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది కదా, మనకు అందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళు ఫైనల్గా తేల్చింది ఏంటంటే, ఉత్తరాఖండ్కి చెందిన ఈ బోలే బాబా అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ 68 లక్షల కిలోల, అంటే 6.8 మిలియన్ కిలోల అడల్ట్రేటెడ్ గీని 2019 నుంచి 2024 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసింది. 68 లక్షల కిలోలంటే అసలు ఊహించుకోండి. అండ్ వాళ్ళు చెబుతుంది ఏంటంటే దాని యొక్క విలువ 250 కోట్ల రూపాయలు అంటున్నారు. సీరియస్లీ 250 కోట్ల రూపాయలలో మనకి 68 లక్షల కిలోల నెయ్యి వచ్చేస్తుందా? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే బయట మార్కెట్లో నెయ్యి కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఈవెన్తో వాటిల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే మరి ఇలాంటి అడల్ట్రేషన్స్ ఉండవు. అంటే మనం ఏవైతే చూస్తున్నామో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో అలాంటి అడల్ట్రేషన్స్ కాకపోయినప్పటికీ కూడా జనరల్గా కొన్ని అడల్ట్రేషన్స్ అయితే ఉంటాయి. అండ్ వాటిని కనుక మనం చూసినట్టయితే అరౌండ్ 1 కిలో నెయ్యి మనకి 700 రూపాయల వరకు ఉంది, రైట్. ఇంకా 1 లీటర్ నెయ్యి 720 రూపాయలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో బయట నేను ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాను కాబట్టి బయటగా కొంచెం డిఫరెన్స్ ఉండుండొచ్చు. సో ఎనీహో మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా ఒక 700 రూపీస్ అయినా మినిమం పడాలి కదా. ఇప్పుడు 250 crores మనం కనుక డివైడ్ చేసినట్టయితే 68 lakhsతో కనుక డివైడ్ చేసినట్టయితే మనకి 367 రూపాయలు పడుతుంది 1 కిలో. 367 రూపాయలకు 1 కిలో నెయ్యి వచ్చేస్తుందా? యా, అంటే అందుకే మేబీ వాళ్ళు ఇలా చేస్తూ ఉండొచ్చేమో. దోచుకోవడం కోసం ఇంకొక దారిని ఎంచుకున్నారు. అండ్ ఆ దారిలో కూడా చాలా చీప్గా అయిపోయేలాగా చూసుకున్నారు మొత్తం అంతా కూడా. సో ఈ బోలే బాబా డైరీ వాళ్ళు మనకి ఏదైతే నెయ్యి అని చెప్పి సప్లై చేశారో ఆ నెయ్యిలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అందులో ఒక్కటి కూడా నెయ్యికి సంబంధించింది కాదు. అవి ఏంటో చూద్దాం. ఒకటి పామ్ ఆయిల్, రెండోది పామ్ కెర్నల్ ఆయిల్, మూడోది పాల్మోలిన్, తర్వాత కెమికల్స్ వాడారు లైక్ బీటా కెరోటిన్, అసిడిక్ యాసిడ్ ఎస్టర్, గీ ఫ్లేవర్, అండ్ కొన్ని అడల్ట్రెంట్స్. ఈ కొన్ని అడల్ట్రెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా, అవి ఈ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్. సో వాటిని కూడా ఉపయోగించారు. సో వాటిని ఎందుకు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ వచ్చారంటే ఆ టెస్టుల్లో దొరకకుండా ఉండడం కోసం, ల్యాబ్ టెస్ట్లు ఏమైనా చేసినప్పుడు వాటిలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం, తర్వాత ఆరోమా మెయింటైన్ అవ్వాలి కదా. నెయ్యి అనగానే మనకి ఇట్లా పెట్టుకోగానే అనే వాసన వస్తుంది కదా మనకి, ఆ వాసన రావడం కోసం, ఇలాంటి వాటన్నిటి కోసం కూడా వాళ్ళు అవన్నీ కూడా వాడారని చెప్పి సిట్ అయితే తెలియజేసింది. అండ్ ఈ బోలే బాబా డైరీకి కొన్ని ప్రాక్సీ సెల్లర్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా నేను పెద్ద స్కామ్ చేస్తున్నా అనుకుందాం. నా స్కామ్ బయటపడకూడదు, ఆర్ బయటపడినా నాకేమీ కాకూడదు, నా బిజినెస్ దెబ్బ తినకూడదు అన్నట్టయితే నేను ఏం చేస్తానంటే ముందు జాగ్రత్తగానే వేరు ప్రాంతాలకు చెందిన కొంతమందిని నా దగ్గర పెట్టుకుంటాను. లైక్ ఇప్పుడు విజయవాడలో ఒకడిని, హైదరాబాద్లో ఒకడిని, బెంగళూరులో ఒకడిని పెట్టుకున్నాను. నేను వైజాగ్లో ఏదో వ్యాపారం చేస్తున్నాను. సో వైజాగ్లో నేను చేస్తున్న వ్యాపారంలో నేను చేస్తున్న స్కామ్ బయటపడిపోతే సరే, నా బిజినెస్ వాళ్ళు ఆపేసినట్టయితే, నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టయితే వాళ్ళకి నా బిజినెస్ తగ్గకూడదు. కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్నవాడికి కొంత, విజయవాడలో ఉన్నవాడికి కొంత, బెంగళూరులో ఉన్నవాడికి కొంత నా సరుకు పంపిస్తాను. అండ్ వాళ్ళందరూ కూడా మంచి డీలర్స్ లాగా, ఆణిముత్యాలలాగా, కడిగిన ముత్యం లాంటి డీలర్స్ అన్నట్టుగా నేను ఎవరితో అయితే ఇంతకుముందు బిజినెస్ చేశానో వాడి దగ్గరికే వస్తారు, వచ్చి అదంతా కూడా సరుకు సేల్ చేస్తారు. అలా సేల్ చేసినందుకు గాను నేను ఈడుకో 10 రూపాయలు, ఆడుకో 10 రూపాయలు, ఆడుకో 10 రూపాయలు ముష్టేస్తాను, మిగతాదంతా నాకే. సో ఇది బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ కదా.
ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ కూడా చేశారు వీళ్ళు యాక్చువల్గా. సో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రాక్సీ సప్లయర్స్ని ఉపయోగించుకొని వాళ్ళు వీళ్ళ సైడ్ నుంచి మాత్రమే కాకుండా ఆ దరిద్ర కొట్టు కల్తీ నెయ్యిని వీళ్ళ సైడ్ నుంచి పంపించడం మాత్రమే కాకుండా వాళ్ళందరి తరపున కూడా పంపించారు. అది జరిగింది. 2024లో ఈ దిండుగల్కి చెందిన ఏఆర్ డైరీ అనేది ఏదైతే ఉందో అది ఒక 4 కంటైనర్ల నెయ్యిని పంపిస్తే దాన్ని టీటీడీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే వాటిల్లో ఈ యానిమల్ ఫ్యాట్స్ లాంటి అడల్టరెంట్స్ ఉన్నాయని అయితే వాళ్ళకి అనిపించింది. సో అందుకనే వాటిని రిజెక్ట్ చేశారు. అండ్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అలా చేసినప్పుడు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే అంతకు ముందు ఇలాంటి కైండ్ ఆఫ్ నెయ్యినే టీటీడీ రిజెక్ట్ చేస్తే అది ప్రాక్సీ సప్లయర్స్ నుంచి వచ్చేసింది అని చెప్పి. ఆ ప్రాక్సీ సప్లయర్ ఇంకొకటి ఏంటో తెలుసా? వైష్ణవి డైరీ. ఇది తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తిలో ఉందన్నమాట. సో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఇది మాట్లాడుకుంటున్నాం యాక్చువల్లీ. సో అంటే చాలా క్లియర్గా ఒక దగ్గర ఫేక్ గీ ఉంది అని తెలుసుకొని ఫోన్లే పాపం అని భక్తుల గురించి ఆలోచించి దేవుడి కోసం ఆలోచించి వాటిని వెనక పంపిస్తే వాటిని మళ్ళీ ఇంకో రూపంలో వచ్చి తీసుకొచ్చేస్తున్నారు, వాటిని అప్రూవ్ చేసేస్తున్నారు ఇక్కడ. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అయితే ఈ సిట్ ఏమంటుందంటే, అంటే ఈ సిట్ని లీడ్ చేసింది సిబిఐ, స్పెషల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఏమంటున్నారంటే సో ఈ అడల్టరేషన్ అనేది జరిగింది ఈ లడ్డూల విషయంలో. అండ్ బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ విజిటెడ్ హిందూ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ కదా. సో అలాంటి ఒక చోట ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే కరెక్ట్ కాదు కదా అని చెప్పి సో ఇమీడియట్గా వాటన్నింటినీ కూడా హోల్డ్లో పెట్టారు. దాని మీద ఎక్కువగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత వేరే లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళకి మళ్ళీ డీలర్షిప్ ఇచ్చారు. అంటే అంతకుముందు ఎవరైతే సప్లై చేసేవారో వాళ్ళకే డీలర్షిప్ ఇచ్చారు. సో దట్ వీఆర్ గెటింగ్ ఎ గుడ్ గీ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి. అయితే 2024లో ఇదంతా కూడా తెలిసినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. అండ్ మొత్తం అందరూ కూడా దీని గురించి పూర్తి స్థాయిలో నిజాన్ని బయట పెట్టాలని అయితే అందరూ కోరుకున్నారు. సో అప్పట్లో చేసిన ఇనీషియల్ టెస్టుల్లో తేలింది ఏంటంటే అందులో అంటే ఆ నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో బీఫ్ టాలో అలాగే లార్డ్ ఇవి పాసిబుల్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా కోకోనట్, సన్ఫ్లవర్ అండ్ ఆలివ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. సో ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ రాలేదు. అంటే ఆ నెయ్యిలో పూర్తి స్థాయిలో అంటే చాలా ఎక్కువ స్థాయిలో ఒక్క ఎంత పర్సెంట్ వాడినా తప్పేలేండి యానిమల్ ఫ్యాట్స్, ఎందుకంటే అది దేవుడి ప్రసాదం, అది వేరే విషయం. అయితే దాంట్లో వాడినట్టుగా ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే రాలేదు. సో అందువల్ల ఒక క్లారిటీ అయితే లేకుండా పోయింది. బట్ తర్వాత చాలా వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఎంటైర్ ఇన్సిడెంట్ మీద. ఆ ఇన్వెస్టిగేషన్ అయితే ఆగలేదు. సో అప్పట్లో అందులో ఏమీ లేదు అని ఒక క్లారిటీకి అందరూ వచ్చారు, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ అయితే ఆగలేదు. సో తర్వాత 2025 ఫిబ్రవరిలో, అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ కేసు రిలేటెడ్గా. వాళ్ళు ఎవరంటే ఈ బోలే బాబా డైరీ యొక్క ఫార్మర్ డైరెక్టర్స్. వాళ్ళు ఎవరంటే పామిల్ జైన్ అండ్ విపిన్ జైన్. అంటే ఏ టైంలో అయితే ఈ గీ అనేది, ఈ అడల్టరేటెడ్ గీ అనేది మనకు సప్లై అయిందో ఆ టైంకి వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు ఆ బోలే బాబా డైరీలో. సో అందుకని వాళ్ళిద్దరిని కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అండ్ ఆ టైంలో బోలే బాబా డైరీ నుంచి గీ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసినట్టుగా, అంటే గీ మొత్తాన్ని కూడా తీసుకున్నట్టుగా కొన్ని ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేశారు అప్పట్లో. బట్ వాళ్ళ ప్లాంట్ ఏదైతే ఉందో అది అంత కెపాసిటీని కలిగి లేదు. అంటే ఇప్పుడు ఏదైతే రిక్వైర్డ్ క్వాంటిటీ ఉందో, లైక్ ఇప్పుడు టీటీడీకి మనకి పంపించారో అంత క్వాంటిటీని సప్లై చేసి ప్రొడ్యూస్ చేసి పంపించేంత కెపాసిటీ వాళ్ళ ప్లాంట్కి లేదు. సో వాళ్ళు పంపినట్టుగా ఫేక్ రికార్డ్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పారు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు ప్రాక్సీ సప్లయర్స్ని ఉపయోగించి, ప్రాక్సీ డైరీస్ని ఉపయోగించి నెయ్యిని సప్లై చేశారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో నెల్లూరు కోర్టుకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సిట్ వాళ్ళు ఒక రిమాండ్ రిపోర్ట్ని అయితే సబ్మిట్ చేశారు. సో అందులో చెప్పింది ఏంటంటే పామిల్ అండ్ విపిన్ జైన్ వీళ్ళిద్దరూ కూడా అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు అడల్టరేటెడ్ గీనే సప్లై చేశారు. అండ్ అది కూడా ఒక్క చుక్క పాలను కూడా తీసుకోకుండా. ఎస్, వాళ్ళకి ఉత్తరాఖండ్లోని రూర్కీ దగ్గరలో భగవాన్పూర్ అనే ప్రాంతంలో ఒక ప్లాంట్ ఉంది వాళ్ళకి. ఆ ప్లాంట్లోని ఈ అడల్టరేటెడ్ గీని తయారు చేశారు. ఒక్క చుక్క పాలు వాళ్ళ. అసలు గ్రేట్. అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళందరికీ కూడా నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరూ గొప్ప గొప్ప సైంటిస్టులు. పాలు లేకుండా నెయ్యి తీసుకొచ్చారు చూడండి, గ్రేట్ కదా, చాలా గ్రేట్, అసలు మామూలు గ్రేట్ కాదు. సో వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ఆర్గానిక్ కంపెనీ పేరు చూడండి, బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఉన్నారా బలేటోళ్ళు ఉన్నారా యాక్చువల్లీ. సో ఈ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ సప్లయర్స్ ఈ వైష్ణవి డైరీ కానీ లేదంటే మలాంగా మిల్క్
ఆగ్రో ప్రొడక్ట్స్ ఇవి రెండు పుణేకి చెందినవి. ఇందాక వైష్ణవి డైరీ మనం శ్రీకాళహస్తి దగ్గరదని మాట్లాడుకున్నాం కదా. ఈ మలాంగా మిల్క్, ఆగ్రో ప్రొడక్ట్స్ పుణేకి చెందినవి. అలాగే దిండుగల్ నుంచి ఏఆర్ డైరీ, ఇవన్నీ కూడా వాళ్ళ కంపెనీ యొక్క మిగతా సప్లయర్స్. సో వీడి దగ్గర నుంచి మొత్తం సరుకు మన దగ్గరికి రాకుండా ఇక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత పంపించి అందరి త్రూ మన దగ్గరకు వచ్చేలా చేశాడు. అండ్ ఈ నెయ్యిని ఉపయోగించి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదాన్ని అయితే రూపొందించి తయారు చేశారు. అండ్ ఆ టైంలో ఎవరైతే భక్తులు 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేశారో వాళ్ళందరూ తీసుకున్న లడ్డు ఏదైతే ఉందో దాంట్లో ఈ యానిమల్ అడల్టరేషన్స్ అయితే కలిసాయి. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో అది ఫైనల్గా ప్రూవ్ అయింది. సో 2022లో అప్పుడు టీటీడీ చైర్మన్ కింద వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే సిటీ విషయాన్ని కూడా మెన్షన్ చేసింది, ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు బోలేబాబా డైరీకి అగైనిస్ట్గా కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఆయనకి. అండ్ ఆ టైంలో బోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ అగ్రి వీటన్నిటికి సంబంధించిన శాంపిల్స్ని కూడా మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRIలో స్టడీస్ అనేవి చేశారు. అండ్ ఆ రిపోర్ట్స్లో అడల్టరేషన్ జరిగింది వెజిటబుల్ ఫ్యాట్స్తో అని క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ కాంట్రాక్ట్స్ 2024 వరకు కూడా అలాగే కంటిన్యూ అయ్యాయని అయితే సిట్ తెలియజేస్తూ వచ్చింది. అండ్ అతని అసిస్టెంట్ అయిన చిన్నప్పన్న అనే పర్సన్ని సిట్ అక్టోబర్లో అరెస్ట్ చేసింది లాస్ట్ ఇయర్. ఒక్క నిమిషం అక్కడ చూస్తాను మళ్ళీ ఎందుకు వచ్చింది. ఈ ఇయర్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఇయర్లోనే అరెస్ట్ చేశారు. ఎందుకంటే టీటీడీ గీ సప్లైస్ దగ్గర నుంచి అతను లంచాలు డిమాండ్ చేశాడని చెప్పి, సో సుమారుగా 50 లక్షల రూపాయల వరకు లంచాలు అయితే తీసుకున్నాడని చెప్పి అతన్ని అయితే అరెస్ట్ చేశారు. అండ్ సిట్ చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో ఈ బోలేబాబా యొక్క ఫార్మర్ డైరెక్టర్ అయిన పాముల్ జైన్ సుబ్బారెడ్డి గారికి కంప్లైంట్ చేశాడు. ఏమనంటే అతని పిఏ ఇలా ఇంత డిమాండ్ చేస్తున్నాడు లంచాల కోసం, అండ్ మా ప్లాంట్ మీద ఇంకొక 1 year వరకు ఎలాంటి ఇన్స్పెక్షన్స్ ఉండకూడదు అని చెప్పి. సో అది కూడా సిట్ అయితే మెన్షన్ చేసింది ఆ రిపోర్ట్లో. సో అంటే ఇదంతా కూడా చాలా క్లియర్ కట్గా జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా వినపడుతుంది. అది ఏంటంటే 2022లో యాక్చువల్గా ఈ కంప్లైంట్ అనేది వచ్చిన తర్వాత మైసూర్లో టెస్ట్లకు పంపించిన తర్వాత CFTRIలో ఇవన్నీ టెస్ట్లు అనేవి చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ ఫ్యాట్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కానీ అది నామకే వాస్తే పెట్టారు బ్లాక్ లిస్ట్లో. అంటే దెర్ ఇస్ అ పాయింట్ యాక్చువల్లీ. అదేంటంటే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పేరుకు పెట్టి మళ్ళీ వాళ్ళు వేరే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి త్రూ మళ్ళీ పంపించేలా చేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నుంచి అయితే బిజినెస్ పోకుండా చూసుకున్నారు. అది టీటీడీలోని కొంతమంది ఇన్సైడర్స్ యొక్క హెల్ప్తోనే జరిగింది ఇదంతా కూడా. టీటీడీ లోపల ఉన్నవాడు సహాయం చేయకుండా ఇంత జరగకపోను అనేది దే ఆర్ సెయింగ్. ఇది వాళ్ళ పాయింట్ అయితే. సో అది మేబీ వాస్తవమే అయి ఉండొచ్చు కూడా. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఇలా జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఎలాగైపోయిందంటే కరప్షన్ అనేది ఒక ఇట్స్ లైక్ ఎ న్యూ ఏజ్ బిజినెస్ అయిపోయింది కరప్షన్ అనేది. అదేదో కొత్తగా జరుగుతున్న ఫీలింగ్ అయితే కలగట్లేదు మనకెవరికి కూడా. అంతెందుకు మొన్న ఎక్కడో ఏదో న్యూస్ చూశాను నేను, యాంటీ కరప్షన్ రిలేటెడ్గా ఎవరో ఒక పర్సన్, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ యాంటీ కరప్షన్ కోసం ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి వితిన్ 1 hourలో కరప్షన్ చేస్తూ దొరికిపోయాడంట. నాకు నిజంగా చెప్తాను, నోటితో నవ్వలేదు నేను ఆ టైంలో. అంటే అంత ఫన్నీ సిచ్యువేషన్, అంత దరిద్రమైన, నీచమైన, ఘోరమైన, హాస్యాస్పదమైన సంఘటన భారతదేశంలో జరిగింది. అది అండ్ నార్త్ ఇండియా సైడ్ జరిగింది, మన సైడ్ కాదు కానీ. బట్ చెప్తున్నా జనరల్గా ఇలాంటివి ఉన్నాయి మన దగ్గర. అంటే కరప్షన్ అనేది చాలా నార్మల్ అయిపోయింది. కాకపోతే ఏమంటే నీ కరప్షన్ కారణంగా ఏదో ఒక రోజు అది బయటపడినాడు కొన్ని విషయాలు వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అలా ఎఫెక్ట్ చేసినవి నిన్ను అప్పుడు తిరిగి వచ్చి కొడతాయి చూడండి, చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తాయి. ఆ విషయం చాలామంది మర్చిపోతున్నారు. ఒక హిందూ ఆలయంలో, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం తిరుమల ఆలయాన్ని ఎంతమంది విజిట్ చేస్తుంటారు, ఎంతమంది ప్రతిరోజు దర్శించుకుంటుంటారు. కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో అయితే తొక్కిసలాట జరిగిపోయి చచ్చిపోయే రేంజ్లో కూడా భక్తులు వెళ్ళిపోతుంటారు ఆ ప్రాంతానికి. అంత పవిత్రమైన దేవాలయం, అంత పెద్ద స్థాయిలో భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి ఒక ప్రాంతానికి మీకు ఎలా చేయాలనిపించింది నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే ఇది ఏదో ఒక రోజు బయటకు వచ్చినప్పుడు మీరు చేసిన తప్పు అనే కంటే మీరు చేసిన పాపం ఎక్కువ కనబడుతుంది అనే ఆలోచన ఎవరికి రాలేదు. అది ఎవరు చేశారో నాకు అనవసరం. ఇప్పుడు నేను పేర్లు కూడా ఏమి క్లారిటీగా ఏం లేవు కాబట్టి జస్ట్ సమ్ నేమ్స్ ఆర్ దేర్. లైక్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు వినబడుతుంది, అప్పన్న అనే పేరు వినబడుతుంది, ఇలా కొన్ని పేర్లు ఏవో ఉన్నాయి. అండ్ ఆ జైన్లు 2 ఉన్నారు.
దే ఆర్ జైన్స్ లిటరల్లీ. జైన్స్ ఆర్ ప్యూర్ వెజిటేరియన్స్ మ్యాన్. అరే మీరు ఎట్లా చేశారా అట్లా? అరే జైన్ కమ్యూనిటీకి ఒక మంచి పేరుంది యాక్చువల్లీ. ఆఫ్టర్ హిందూస్ బేసిక్‌గా జైన్ కమ్యూనిటీకి కొంచెం మంచి పేరుంది హిందూస్‌లో. సో, అలాంటి ఒక కమ్యూనిటీ నుంచొచ్చి అలా ఎలా చేయాలనిపించిందో ఇంక నాకైతే అర్థం కాలేదు. సీ ఇక్కడ సోషల్ మీడియా ఆర్టికల్ అంటే న్యూస్ ఆర్టికల్స్‌లో అన్నిట్లోని కూడా వై దే ఆర్ మెన్షనింగ్ యాస్ ఫార్మర్ డైరెక్టర్స్. ఈ భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫార్మర్ డైరెక్టర్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే మాజీ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైరెక్టర్స్‌గా లేరక్కడ. బికాజ్ ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చిన తర్వాత దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ ఐ థింక్. సో అదే జరిగి ఉంటుంది. ఇంక అంతకుమించి ఇంకేముంది. ఎందుకంటే అది జరుగుతున్నంత సేపు అది ఇష్యూ అక్కడ హైలైట్ కాకుండా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా గడుపుతున్నంత కాలం వాళ్ళకేం ఇబ్బంది, డైరెక్టర్స్గానే ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది అయిందో అప్పుడు వాళ్ళు డైరెక్టర్స్గా పక్కకు తప్పుకుంటారు. అంతే కదా! ఇప్పుడు మనకి సజ్జనార్ గారు ఉన్నారు. ఆయన ఆ మధ్య అదే దిశ ఇన్సిడెంట్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. ఎప్పుడైతే మానవ హక్కుల సంఘాలు కేసేసినాయో ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఆయన అక్కడి నుంచి తీసేసి ఆర్టీసీ చైర్మన్ కింద ఏశారు. సో ఆయనకి ప్రాబ్లమ్ లేకుండా ఉండడం కోసం. ఈ మానవ హక్కుల సంఘాలు మిగతా వాళ్ళందరినీ కూడా అటు తిట్టి, ఇటు తిట్టి మొత్తం అంతా చేశారు. సో ఆ టైంకి ఈయన లేరు. హ్యాపీగా ఈయన ఆర్టీసీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హిస్ పొజిషన్ అట్లా అనమాట. సో అట్లాగే ఉంటది. ఈ ఎంటైర్ ఇష్యూలో అసలు వాళ్ళదేమీ లేదని చెప్పి తప్పించేసుకున్న తర్వాత మళ్ళీ వద్దాం అనుకున్నారేమో. బట్ మిస్ అయ్యి ఉండొచ్చు. రైట్. అంతే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. సో అందుకని వాళ్ళు తప్పించేసుకున్నారు. సో వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి క్లియర్ కట్‌గా తెలుసు. వాళ్ళు తప్పు చేశారని తెలుసు. అన్నీ తెలుసు. కానీ వాళ్ళైతే మాత్రం అసలు దొరకకుండా ఉందామని అయితే అనుకున్నారు. అండ్ ఎలాంటి స్కామ్ ఇంకా చేసేద్దాం అనుకున్నారు. మేబీ గవర్నమెంట్ మారకపోయి ఉంటే అలాగే జరుగునేమో. బట్ టీటీడీగా టీటీడీ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మారిందో వాళ్ళు ప్రో హిందూ ఉండడం. అంటే మరి టీటీడీలో హిందూసే ఉండాలి. క్రిస్టియన్స్ ఉండకూడదు. సో ప్రో హిందూస్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ఇవన్నీ కానీ హిందూస్‌కి ప్రోగా ఉంటాయి. ప్రో హిందూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఇట్ వెంట్ వెరీ గుడ్. సో వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచిస్తారు హిందువుల కోసం. సో అలా ఆలోచించడం వల్ల ఇదంతా కూడా బయటకొచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ గవర్నమెంట్ రాకుండా మళ్ళీ అదే గవర్నమెంట్ గనక అంటే సమ్ పీపుల్ సేస్ వైఎస్ఆర్‌సీపీ ఈస్ ఎ క్రిస్టియన్ గవర్నమెంట్. కొంతమంది ఆ మాట అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని. ఆయన ఆయన బావగారు బ్రదర్ అనిల్‌తో కలిసి చాలా క్రిస్టియన్ మిషనరీస్‌కి హెల్ప్ చేస్తూ, ఫండింగ్స్ ఇస్తూ, చర్చిలు కట్టి ఈ మత ప్రచారాన్ని పెంచి పెద్ద చేశారని ఇట్లాంటి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన వైఫ్ భారతి గారు ఏ రోజు కూడా కలిసి గుడికెళ్ళరని, ప్రసాదం తీసుకోరని ఇట్లా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో మెనీ ఎలిగేషన్స్ ఆర్ దేర్. అండ్ ఆఫ్ కోర్స్ సమ్ ఆర్ ఎవిడెంట్లీ క్లియర్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదొక ఎలిగేషన్ అయితే ఉంది. అదొక క్రిస్టియన్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఏంటంటే కేవలం కన్వర్షన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. పేరుకి బయటికి ఈ హిందూయిజం అనే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా, హిందూస్‌కి పాజిటివ్‌గా ఉంటున్నట్టుగా కనబడుతూ ఉంటారు. బట్ అక్కడ తెర వెనక జరిగేది చాలా వేరే. అది కంప్లీట్‌గా అనేది ఎప్పటినుంచో ఉన్న ఎలిగేషన్ ఒకటి. నేను ఒకసారి ఎప్పుడో విన్నాను. అంటే వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీ పేరు గురించి కూడా ఒక కామెడీ మీమ్ చూశాను నేను. అది నేను చెప్పనులెండి. ఎందుకంటే కొంచెం మరి కొంచెం ఓవర్‌గా అనిపించింది నాకప్పుడు. ఇప్పటికీ అలాగే ఉంది నాకు. స్టిల్ అది వింటూ ఉంటా. అంటే వై అంటే యేసుక్రీస్తు పేరు ఉంటది కదా! సో దాన్ని కొంచెం అట్లా కొంచెం మోడిఫికేషన్ చేస్తూ అట్లా ఏదో చెప్పారు. అప్పట్లో కొన్ని మీమ్స్ చూసేవాడిని నేను. సో అంటే స్క్రోల్ అవుతూ ఉండేవి. ఇక పొలిటికల్ మీమ్స్ వస్తూ ఉండేవి. సో ఇట్స్ హ్యాపెండ్ లైక్ దట్. అయితే సో వెన్ ఐ సీన్ ఆల్ దిస్ అరే మరి కొంచెం ఏమో అంటే మోర్ దెన్ ఫ్యాక్ట్స్ ఏదో కొంచెం ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుందేమో అని అనిపించేది. బట్ ఇవన్నీ చూసినప్పుడు ఏమో అది రైటేనేమో అనిపిస్తోంది. ఇప్పుడు అప్పుడు ఏవైతే నేను విన్నానో అవన్నీ కూడా రైట్ అయ్యి ఉండొచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా ఉంది యాక్చువల్లీ. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఏమో చూద్దాం. ఓవరాల్‌గా దీని రిలేటెడ్‌గా ఎవరు శిక్షకి గురవుతారు? ఎవరికి శిక్షలు పడతాయి? కేవలం ఒక పర్సనల్ అసిస్టెంట్‌కే పడతదా? ఒక ఎంపీకి ఫార్మర్ ఎంపీయా? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు గెలిచారా? వైవి సుబ్బారెడ్డి ఆయన లేదనుకుంటా కదా! ఈసారి గెలవలేనట్టున్నారు కదా! వైవి సుబ్బారెడ్డి గారు లుక్స్ లైక్ ఆయన ఇప్పుడు గెలిచారా? 2019లో అయితే గెలిచారు. 2019లో గెలిచారు. బట్ 2024 ఎలక్షన్స్
ఓకే. ఈయన ఇప్పుడు రాజ్యసభలో ఉన్నారు యాక్చువల్‌గా. హీ వాస్ యునానిమస్‌లీ ఎలక్టెడ్ టు ద రాజ్యసభ అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2024 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్ యాస్ ఎ మెంబర్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యెస్. హీ ఈస్ ఇన్ రాజ్యసభ ఐ థింక్. సో, సో దట్ ఈస్ ద సిట్యుయేషన్. మరి ఆయనకా లేదంటే టీటీడీ అప్పుడు వేరే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీదకి నెడతారా? లేదంటే ఏం చేస్తారు? ఎవరికి శిక్ష ఏస్తారనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ వాట్ అబౌట్ అదర్ డెవోటీస్? నేను కూడా అదే ఆ గ్యాప్‌లో ఎళ్ళాను నేను. తిరుమల ఎళ్ళాను నేను. 2023లో అనుకుంటా నేను తిరుమల ఎళ్ళింది. ఎళ్ళాను నేను కూడా. సో, అంటే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను కూడా లడ్డూ తింటాను కదా! తిరుమల ఎళ్ళానంటే నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ అంటే చాలా పవిత్రమైంది కదా నాకు. నేను తింటా కదా! సో, అలాంటి వాటిలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయంటే నేను కూడా బాధపడే వాళ్ళలో ఒకడిని కదా! సో, నాకేంటి పరిస్థితి? నాలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఎవరికి జస్టిఫికేషన్? ఎప్పుడు జరుగుతది? ఏమో తెలీదు. సో, చూడాలి ఏం చేస్తారు ఏంటనేది. సో, దాట్స్ ఇట్ గైస్. మీకేమనిపించింది ఎంటైర్ సిట్యుయేషన్ గురించి విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై.